హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ జోన్. ఈరోజు డేట్ వచ్చేసి 21 సెప్టెంబర్ 2025. ఎప్పట్లాగే ఈ వీక్ కూడా నేను మీకోసం ట్రెండింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చేసాను. దాంట్లో ఫస్ట్ కాంట్రవర్సీ వచ్చేసి జెమినై కొత్తగా తీసుకొచ్చే నానో బనానా. దీని గురించి చాలా కాంట్రవర్సీ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఏఐ అంటే ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది. దీని గురించి మనం తెలుసుకుందాం. అలాగే అమెరికాలో H1B వీసా గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అలాగే చైనా వచ్చేసి నివిడా గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది కదా, మనం ల్యాప్టాప్ లో యూజ్ చేస్తాం, దాని కాంట్రాక్ట్ వచ్చేసి తొలగించింది. దాని గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఇండియాలో కొత్త పేమెంట్ సిస్టమ్ అనేది రాబోతుంది. ఇప్పుడు వరకు మనం గూగుల్ పే, ఫోన్ పే, ట్యాప్ అండ్ పే, NFC ఇవన్నీ చూసాం మనం. ఇప్పుడు కొత్త పేయింగ్ సిస్టమ్ రాబోతుంది, అదే థంబ్ పే. దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చూసుకుంటే ఒక కొత్త వైరస్ వచ్చేసి డెవలపర్ నిద్ర లేకుండా చేస్తుంది. ఇలాంటి టాప్ అండ్ ట్రెండింగ్ న్యూస్ ని మీకోసం ఈ వీడియోలో తీసుకొచ్చేసాను. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఫస్ట్ న్యూస్ వచ్చేసి జెమినై నానో బనానా. దీంట్లో మనం ఏఐని యూజ్ చేసుకొని ఫోటో జనరేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు అది ట్రెండింగ్ అవుతుంది. దీంట్లో ఎవరైతే ఒక ఫోటో అప్లోడ్ చేసి దాంట్లో నుంచి మార్ఫింగ్ చేసుకోవాలనుకుని చాలా మంది చూస్తున్నారు. మన బాడీలో ఏవైతే మార్క్స్ ఉన్నాయో అవి కూడా ఈ జెమినై చూపిస్తుంది మార్ఫింగ్ ఫొటోస్ లో. అది జెమినైకి ఎట్లా తెలిసింది అనేది ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు చాలా యూజర్స్ యొక్క ప్రైవసీ పోతుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను, ఎవరు ఏఐకి తన పర్సనల్ డేటా ఇవ్వద్దు అని చెప్పేసి. ఇట్లా పర్సనల్ డేటా ఇస్తే అది స్టోర్ చేసుకుంటుంది. ఒక్కసారి పర్సనల్ డేటా వెళ్ళింది అంటే అది గుర్తుంచుకుంటుంది. అది మనల్ని ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తా ఉన్నారు. ఇన్ కేస్ ఒకవేళ మీ ప్రైవసీ విషయాలు ఏఐకి తెలిసాయంటే దాంతో మిమ్మల్ని కూడా ఆడుకుంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎవరైతే పర్సనల్ డేటా ఎవరితో షేర్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఏఐతో షేర్ చేస్తూ ఉంటారు. ఈ వీక్ లో వచ్చిన కాంట్రవర్సీ వచ్చేసి ఒక అమ్మాయి తన ఫుల్ ఫోటోని జెమినైకి అప్లోడ్ చేసి ఒక శారీ ఫోటోని తీసుకోవాలనుకుంది. దీంట్లో ఏమైందంటే తన ఫుల్ కవర్డ్ ఫోటోని జెమినైకి ఇచ్చింది. ఆ ఫోటో నుంచి శారీ ఫోటోలోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంది. ప్రీవియస్ ఇచ్చిన ఫోటోలో మోల్ కవర్ ఉంది, కానీ ఈ ఫోటోలో మోల్ చూపించింది. అదే మోల్ ఎలా చూపించింది అనేసి ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. అండ్ కోర్టులో కేసు కూడా వేసింది. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి లీక్ అయింది అంటే అది ఎవరైనా రీడ్ చేయొచ్చు. ఓపెన్ ఏఐ ఫౌండర్ ఏమన్నారంటే మీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఏఐకి ఇవ్వద్దు, ఎందుకంటే అది చాలా వరకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని ఓపెన్ ఏఐ ఫౌండరే చెప్పారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అలాగే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే H1B వీసా గురించి. H1B వీసా వచ్చేసి అమెరికాలో ఎవరైతే పనిచేయాలనుకుంటారో వాళ్ళకి ఇచ్చేది H1B వీసా. దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు $1,00,000 వరకు పెంచేశారు. ఇది పాత ఫీజుతో పోల్చుకుంటే చాలా చాలా ఎక్కువ. కరెంట్లీ జియో పాలిటిక్స్ లో ట్రంప్ వచ్చేసి చాలా చేంజెస్ తీసుకొస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ. దీంట్లో భాగంగా H1B వీసా రేట్లు కూడా పెంచేశారు. దీని వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే దేశాలు ఏవైతే ఉన్నాయనుకుంటే మన ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఎందుకంటే అమెరికా ప్రాజెక్ట్స్ లోకి మన ఇండియన్ ఇంజనీర్స్ ని ఎక్కువగా రిక్రూట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల మనకే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నివిడా గ్రాఫిక్స్ చిప్సెట్ వచ్చేసి యూజ్ చేయాలనుకుంటే దానికి చాలా వరకు రిస్ట్రిక్షన్ తీసుకొచ్చారు చైనాలో. ఇప్పుడు దీంట్లో భాగంగా చైనా సెక్యూరిటీ ఏజెన్సీ CSE వచ్చేసి కొత్త నిర్ణయం తీసుకుంది. CSE అంటే సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా. ఇకపై చైనాలో కొన్ని టాప్ కంపెనీలు నివిడా గ్రాఫిక్స్ కార్డ్ ని యూజ్ చేయడం నిషేధించింది. దీంట్లో కొన్ని కంపెనీలు వచ్చేసి ByteDance, Alibaba, Tencent ఇలాంటి కంపెనీలు చైనాలో నివిడా చిప్సెట్ ని యూజ్ చేయడం నిషేధించింది. దీని కారణం చూసుకుంటే ఇంకా ఎప్పటి నుంచి చైనా వచ్చేసి తన ఓన్ చిప్సెట్ ని క్రియేట్ చేయబోతుంది. ఇకపై నుంచి స్వదేశీ GPU అండ్ AI చిప్సెట్లని మ్యానుఫ్యాక్చర్ చేయాలనేసి దీన్ని నిషేధించింది అని చెప్తుంది చైనా వచ్చేసి. అలాగే మరొక న్యూస్ చూసుకుంటే ఇండియాలో వచ్చేసి ఒక కొత్త పేమెంట్ సిస్టమ్ ని తీసుకురాబోతుంది. దీని పేరే థంబ్ పే. ఢిల్లీకి చెందిన ప్రాక్సీ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ ఒక కొత్త డివైస్ తీసుకొచ్చింది. ఈ డివైస్ తో థంబ్ పే ని మనం యూజ్ చేయబోతున్నాం. దీనివల్ల మొబైల్ లేకుండా యూపీఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇవేవి లేకుండా డైరెక్ట్ ఆధార్ అండ్ మన ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో ఆ ఫింగర్ ప్రింట్ యూజ్ చేసుకొని మనం పేమెంట్ చేయొచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మన ఆధార్ కార్డుకి థంబ్కి లింక్ అయి ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆధార్ కార్డ్ థంబ్ లింక్ అయి ఉన్నాయి. అలాగే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసి ఆధార్ కార్డు అథెంటికేషన్ యూజ్ చేసుకొని బ్యాంక్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే విధంగా దీన్ని క్రియేట్ చేయబోతున్నారు. దీన్ని చూసుకుంటే ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో వాళ్ళకి కొంచెం యూజ్ఫుల్ అవ్వచ్చు.
ఎందుకంటే వాళ్ళకి యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో, డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ వీటి గురించి సరిగ్గా తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఏజ్డ్ పీపుల్ కాబట్టి. సో వీళ్ళకి ఆధార్ కార్డ్ లింక్ చేస్తూ ఫింగర్ ప్రింట్ ద్వారా వీళ్ళు పేమెంట్ ఏదైనా చేయొచ్చు. దీనివల్ల డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఇంకా మరింత సులభంగా అవుతుంది. ఇది ఒక కొత్త రెవల్యూషన్ అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసి ఒక కొత్త పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఏంటంటే ఒక టెక్ పార్క్. ఈ పాలసీ ఏంటంటే ఏవిజిసి, ఎక్స్టెండెడ్ రియాలిటీ. ఏవిజిసి అంటే ఏ అంటే యానిమేషన్, వి అంటే విజువల్ ఎఫెక్ట్స్, జి అంటే గేమింగ్, సి అంటే కామిక్స్. ఈ పాలసీని 300 crores పెట్టి మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంట్లో భాగంగా కొత్త టెక్ పార్క్ మహారాష్ట్రలో ఓపెన్ అవబోతుంది. దీంట్లో చూసుకుంటే ఏఐ, రియాలిటీ అండ్ గేమింగ్ అండ్ XDR వీటన్నిటి మీద జాబ్స్ రాబోతున్నాయి. వీటన్నిటి స్టార్టప్ కంపెనీలు ఈ టెక్ పార్క్ లో రాబోతున్నాయి. ఈ టెక్ పార్క్ ని మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసి గ్లోబల్ లెవెల్ టెక్ క్రియేటివ్ హబ్ గా మార్చబోతుంది. అలాగే ఇంకొన్ని చూసుకుంటే ఒక మేజర్ కన్సర్న్, కొత్త వైరస్ ఒకటి జావా స్క్రిప్ట్ పైన అటాక్ చేస్తుంది. ఇది డెవలపర్స్ కి ఒక పెద్ద సవాల్గా మారుతుంది. ఈ మాల్వేర్ పేరు వచ్చేసి సైహులుద్. ఈ సైహులుద్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సైహులుద్ అంటే ఒక జైంట్ వామ్. దీని మీద ఒక పెద్ద సిరీసే ఉంది. దీని పేరే ఈ వైరస్ కి పెట్టారు. ఈ మాల్వేర్ వచ్చేసి జావా స్క్రిప్ట్ NPM ప్యాకేజ్ లోకి వెళ్ళి దాన్ని మొత్తం కోడ్ మొత్తాన్ని చేంజ్ చేసి దాన్ని కంట్రోల్లో తీసుకుంటుంది. ఎవరైతే ఈ ప్యాకేజ్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని యూజ్ చేస్తారో డెవలపర్స్, వాళ్ళ కోడ్ లోకి ఇది ఇన్ఫ్లెక్ట్ అయ్యి వాళ్ళ డేటా మొత్తాన్ని తీసుకుంటుంది. ఈ మాల్వేర్ వచ్చేసి ఇప్పుడు కరెంట్ చాలా డేంజరస్ మాల్వేర్ గా మారుతుంది. దీనివల్ల డేటా లీక్ అండ్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. మన డివైజెస్ హ్యాక్ అవుతాయి. అండ్ అలాగే ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నారో వాళ్ళ సాఫ్ట్వేర్స్ వచ్చేసి హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డేటా కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మాల్వేర్ వల్ల. ఒక చిన్న కోడ్లో ఒక లూప్ హోల్ ఉన్నా, అలాగే ఒక బగ్ ఉన్నా దాన్ని మొత్తం సాఫ్ట్వేర్నే ఇన్ఫెక్ట్ చేస్తుంది. దీన్ని నివారించాలంటే ఎక్స్పర్ట్ చెప్తుంది ఏంటంటే, ఎవరైతే ప్యాకేజ్ డౌన్లోడ్ చేస్తున్నారో ఆ ప్యాకేజెస్ వచ్చేసి ఆడిట్ చేయాలి. అలాగే ప్యాకేజెస్ ని స్కాన్ చేయాలి, సెక్యూరిటీ స్కానర్స్ ని వాడాలి. అలాగే ట్రస్టెడ్ సోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచే ప్యాకేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మాల్వేర్ ఒక్కసారి అటాక్ అయిందంటే దాన్ని డేటాని మళ్ళీ రిట్రీవ్ చేయడానికి అవ్వదు. అలాగే డేటా కూడా లీక్ అవుతుంది. సో పెద్ద పెద్ద కంపెనీలకి అలాగే చిన్న చిన్న స్టార్టప్స్ కి ఇది ఒక సవాల్గా మారుతుంది. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్స్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏ టాపిక్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ గైస్.